విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో ఆంధ్ర ప్రజలు సాధించుకున్న విశాఖ ఉక్కుకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపుగా 11,500 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ఈరోజు ప్రకటించబోతా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక కేబినెట్ కమిటీ దీని మీద ఆమోద ముద్ర వేసింది. ఈరోజు ఉక్కు పరిశ్రమల మంత్రి, పౌర విమానయాన మంత్రి ఇద్దరు ఈరోజు ఒక అధికారిక ప్రకటన చేయబోతూ ఉన్నారు. 2022-23లో విశాఖ ఉక్కు 5,000 కోట్ల రూపాయల నష్టాలను చూసింది. ఇక 23-24లో అయితే 4,000 కోట్ల రూపాయల నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఏదైతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉందో దాని మీద వడ్డీలకే ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. సొంతగా గనులు లేకపోవటం వల్ల కూడా పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో 7 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్న విశాఖ ఉక్కు 5 మిలియన్ టన్నులకు పడిపోయింది. రాబోయే రోజుల్లో కూడా విశాఖ ఉక్కు ప్రతి సంవత్సరం 4,000, 3,000, 5,000 కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోతూ ఉంటే రాబోయే 4-5 సంవత్సరాల్లో ఎన్పిఏకి వెళ్లే ప్రమాదం ఉంది. వేలం వేసే అవకాశం ఉంది బ్యాంకులు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఏదైతే విశాఖ ఉక్కు కర్మాగారానికి ఉన్న అప్పులన్నీ కేంద్ర ప్రభుత్వం తీసుకొని విశాఖ ఉక్కు మీద భారం తగ్గించబోతా ఉంది. రాబోయే 15-20 సంవత్సరాల పాటు విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇబ్బంది లేకుండా లైన్ క్లియర్ చేయబోతా ఉన్నారు. ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీ వచ్చింది. విశాఖ ఉక్కు కర్మాగారం 85 నుంచి 90 దాకా ఇన్స్టాల్ చేశారు కాబట్టి కొంత టెక్నాలజీలో ఆధునికత లేదు. ఆ ఫర్నేస్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆధునీకరించేందుకు కూడా మరో 5,000 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. రాబోయే రోజుల్లో విశాఖ ఉక్కు మరో వెలుగు వెలగనుంది. రాబోయే కొద్ది గంటల్లో దీని మీద ఒక కీలక ప్రకటన రాబోతా ఉంది. ప్రకటన వచ్చిన తర్వాత ఏ శాఖకి, విశాఖలో ఏ డిపార్ట్మెంట్కి ఎంత కేటాయించారు, అప్పులన్నీ కేంద్ర ప్రభుత్వం బదలాయించబోతా ఉందా, ఎన్పిఏ నుంచి ఉక్కు కర్మాగారాన్ని రక్షించబోతా ఉన్నారా అనే విషయాలు మరింత క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలు తెలుసుకుందాం.